క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ సాయంకాల సమయంలో జూమ్లో లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. బేతేలు సహవాసం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనము యేసుక్రీస్తు రెండవ రాకడ పరిచయము, రహస్య రాకడ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం ప్రత్యేకమైనటువంటి వర్తమానం యేసుక్రీస్తు రెండవ రాకడ పరిచయం, రహస్య రాకడ గురించి మనం నేర్చుకోబోతున్నాము. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో బేతేలు సహవాసం ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు రెండవ రాకడ పరిచయము, రహస్య రాకడను గూర్చి మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. లైవ్లో కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. రండి, మనము దేవుని వాక్యము లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గమనించండి, ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వచ్చే కార్యక్రమాలు తప్పకుండా మీరు వీక్షించండి. ఆత్మీయంగా బలపడండి. యోధా పత్రిక మీద ధ్యానాలు జరుగుతున్నాయి గనక ఆ కార్యక్రమాలు మీరు ఉపయోగించుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్న వర్తమానాలు కూడా ఉపయోగించుకొని మీరు మేలు పొందాలని మీకు మనవి చేస్తున్నాం. మంచిది. ప్రస్తుతం మనము యేసుక్రీస్తు రెండవ రాకడ ఈ సబ్జెక్టు మనం నేర్చుకుంటున్నాం. మీరందరూ దయచేసి మంచి నోట్స్ సిద్ధం చేసుకోవాలని మనం చేస్తున్నాము. రానున్న తరగతుల్లో మీకు అసైన్మెంట్స్ కూడా ఇవ్వబడతాయి. గమనించండి. యేసుక్రీస్తు రెండవ రాకడ, దీనిని థియాలజీలో ఎస్కటాలజీ అని పిలుస్తారు. బైబిల్ స్కూల్లో థియాలజీ సబ్జెక్టు బోధించేటప్పుడు సపరేట్గా ఎస్కటాలజీ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ ఉపదేశం, లేక ప్రపంచ భవిష్యత్తు, అంత్యకాలపు సంగతులు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ ఈ సబ్జెక్టు గురించి మనం నేర్చుకుంటున్నాము. ఒక్కొక్క కార్యక్రమంలో సమయాన్ని బట్టి ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు రెండవ రాకడ ఈ సబ్జెక్టులో మొదటి పాఠం రెండవ రాకడ పరిచయం. అది క్లుప్తంగా మీకు చెప్తాం. రెండవ రాకడ పరిచయం. రెండవ పాఠం యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన 8 రుజువులు. ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మూడవ పాఠంలో యేసుక్రీస్తు రెండవ రాకడ ఆలస్యం అవటానికి కారణాలు, అది కూడా మీకు చెప్పాం. 5 కారణాలు మనం నేర్చుకున్నాము. అలాగే రెండవ రాకడకు సంబంధించినటువంటి ఆ మనుషుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా ఆ పాఠంలో మీకు చెప్పడం జరిగింది. నాలుగో పాఠం యేసుక్రీస్తు రెండవ రాకడలో రహస్య రాకడ. ఈరోజు మనము రెండవ రాకడ పరిచయం క్లుప్తంగా మీకు చెప్పి 4వ పాఠం రహస్య రాకడ గురించి కూడా మీకు తెలియపరుస్తాము. మరి చక్కగా మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే తర్వాత మీరు అడగొచ్చు. మీకు ఇస్తున్న అసైన్మెంట్స్ కూడా ఖాళీ సమయంలో మీరు చేయండి. రెండవ రాకడను గురించి మనం ఒక మంచి అవగాహన కలిగి ఉండాలి. ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడుతూ మనము ఇతరులను సిద్ధపరిచేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనలు జరుగుతున్నాయి.
దాన్ని బట్టి మనం ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు రాకడను గురించి వాక్యానుసారంగా ఉన్న విషయాలు మనం తెలుసుకోవటం మనకు అత్యవసరం. ఓకే, రైట్. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి పరిచయం మీకు చెప్పేటప్పుడు గమనించండి. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలను 3 భాగాలుగా మనం విభజించుకోవాలి. ఓకే, మొదటి భాగంలో పాత నిబంధనలో రెండవ రాకడకు సంబంధించిన విషయాలన్నింటినీ ఒక చోటకు తీసుకొచ్చుకోవాలి. పాత నిబంధన మొత్తం మీద ఆ రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాలు, రెండవ రాకడకు సంబంధించిన విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటినీ ఒక చోటకు తెచ్చుకోవాలి. రెండవ భాగంలో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన విషయాలన్నింటినీ ఒక చోటకు తీసుకొచ్చుకోవాలి. యేసుక్రీస్తు వారు 4 సువార్తల్లో చెప్పిన విషయాలు కావచ్చు, అపోస్తుల కార్యముల గ్రంథంలో కావచ్చు, లేక అపోస్తులు వారు రాసినటువంటి పత్రికల్లో ప్రభు రాకడ గురించి చెప్పిన విషయాలు, వీటన్నిటిని ఒక చోటకు మనం తెచ్చుకోవాలి. అప్పుడు పాత నిబంధన రెండవ రాకడ విషయాలు, క్రొత్త నిబంధనలో రెండవ రాకడ విషయాలు. మూడవ భాగంలో రెండవ రాకడ గురించి ప్రత్యేకంగా ఒక గ్రంథమే పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం వ్రాయించాడు, ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా చక్కగా మనం సమకూర్చుకోవాలి. ఈ ప్రకటన గ్రంథంలో రెండవ రాకడకు సంబంధించిన విషయాల మొత్తాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఆ విధంగా యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలను బైబిల్లో నుండి 3 భాగాలుగా మనం విభజించుకుంటే అప్పుడు రెండవ రాకడకు సంబంధించినటువంటి సబ్జెక్టు మన దగ్గరికి వస్తుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ మొదటి పాఠంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ యేసుక్రీస్తు రెండవ రాకడ మనం అర్థం చేసుకోవటానికి, ఈ ప్రపంచ భవిష్యత్తు మొత్తం మనం అర్థం చేసుకోవటానికి వాక్యానుసారంగా సీరియల్గా దేని తర్వాత ఏం జరుగుతుంది, దేని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవటానికి ఈ రెండవ రాకడకు సంబంధించిన విషయాల మొత్తాన్ని మళ్ళీ 7 భాగాలుగా మనం విభజించుకోవాలి. ప్రస్తుతం ఈ రెండవ రాకడలో ఈ ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు 7 భాగాలుగా మీరు విభజించుకోండి. వాటిని నేను గుర్తు చేసి మళ్ళీ వేరే పాఠంలోకి వచ్చేస్తాను. ఆ విషయాలు వచ్చినప్పుడు మనం లోతుగా నేర్చుకోవచ్చు. 1, సంఘం ఎత్తబడక ముందు సంబంధించిన విషయాలు. రెండవ రాకడలో 7 భాగాలు అన్నాను కదా. 1, సంఘం ఎత్తబడక ముందు అంటే ప్రస్తుతం, ఇప్పుడు వర్తమాన కాలంలో ఆ రెండవ రాకడకు సంబంధించిన విషయాలు ఏమిటి, ప్రస్తుతం జరుగుతున్న గుర్తులు, ప్రవచనాలు, సూచనలు ఏమిటి, ఇవన్నీ మనం మొదటి భాగంలో తీసుకోవాలి. సంఘం ఎత్తబడక ముందు విషయాలు. 2, సంఘము ఎత్తబడుట లేక రహస్య రాకడ. సంఘం ఎత్తబడేటప్పుడు జరిగే విషయాలన్నిటినీ రెండవ భాగంలో తీసుకోవాలి. రైట్. 3, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం వస్తుంది. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరిగే విషయాలన్నింటినీ 3వ భాగంలో తీసుకోవాలి. సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో జరిగే విషయాలేమిటి, భూలోకంలో జరిగే విషయాలేమిటి బాగా అర్థం చేసుకోండి. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. ఆ సమయంలో పరలోకంలో ఏం జరుగుతుంది, భూలోకంలో ఏం జరుగుతుంది, ఆ విషయాల మొత్తాన్ని మనం ఒక వరుస క్రమంలో పెట్టుకోగలగాలి 3వ భాగంలో. 4వ భాగంలో 7 సంవత్సరాల చివరిలో యేసుక్రీస్తు బహిరంగ రాకడా. యేసుక్రీస్తు వారు బహిరంగ రాకడలో ఎలా ప్రత్యక్షమవుతారు, ఆ బహిరంగ రాకడలో జరిగే సంఘటనలు ఏంటి, ఆ బహిరంగ రాకడ యొక్క ఫలితాలు ఏమిటి, అప్పుడు ఏ విధంగా ఈ 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుందో, ఏ విధంగా ప్రభువారు ఈ ప్రపంచం మొత్తాన్ని జయించబోతున్నారో, ఈ విషయాలన్నింటినీ 4వ భాగంలోకి మనం తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు బహిరంగ రాకడ. 5వ భాగంలో క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన. యేసుక్రీస్తు వారు భూలోకంలో తన రాజ్యాన్ని ఎలా స్థాపిస్తారు, ఈ 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించిన విషయాలు, ఆ 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కావచ్చు, లక్షణాలు కావచ్చు, ఆ పరిపాలన ఎలా ఉంటుంది, ఆ విధంగా దేవుని యొక్క రాజ్యమును గురించి, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన గురించి మనం 5వ భాగంలో ఆలోచించుకోవాలి. తర్వాత 6వ భాగంలో ఈ పాత సృష్టి నాశనమైపోవుట. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. తర్వాత ధవళ సింహాసనపు తీర్పు జరుగుతుంది. ఈ పాత సృష్టి మొత్తం నాశనమైపోతుంది. అదంతా 6వ భాగంలో చూసుకోవాలి. తర్వాత
భవిష్యత్తులో నూతన సృష్టి. ఏడో భాగంలో భవిష్యత్తులో నూతన సృష్టి. ఈ పాత సృష్టి మొత్తం నాశనమైపోయిన తర్వాత దేవుడు నూతన సృష్టిని ఎలా చేయబోతున్నాడు, ఆ నూతన సృష్టిని ఎందుకు చేస్తాడు, అది ఎలా ఉంటుంది, ఆ సృష్టిలో మనం ఎలా ప్రవేశిస్తాం, ఈ విషయాలన్నీ ఏడో భాగంలో మనం తీసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా యేసుక్రీస్తు రెండవ రాకడ, ఈ ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు మొత్తాన్ని నేను చెప్పినట్లుగా ఒక ఆర్డర్లో 7 భాగాలుగా చేసుకొని మనం పెట్టుకుంటే ఒక్కొక్క అంశాన్ని గురించి మనం చక్కగా నేర్చుకోవచ్చు. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అనే గ్రంథాన్ని మరి వ్రాసాం, అందుబాటులో పెట్టాం. ఆ గ్రంథాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అందులో ఈ 7 భాగాలకు సంబంధించిన విషయాల మొత్తాన్ని ఒక 40 అంశాలుగా చేసి వాటిని వరుస క్రమంలో పెట్టడం జరిగింది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు రెండవ రాకడ పరిచయం ఇప్పుడు మనకు అర్థమైంది. ఓకే, యేసుక్రీస్తు వారు మొదటిసారి శరీర రూపాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చి వెళ్ళారు కాబట్టి దానికి మొదటి రాకడ అని మనం పేరు పెట్టాం. పరలోకములో దేవుని యొక్క అద్వితీయ కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు శరీర రూపాన్ని ధరించుకొని ఆయన భూగ్రహం మీదకి వచ్చారు. ఈ సృష్టిలో కొన్ని లక్షల నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు, ఉలకలు, తోకచుక్కలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన శరీర రూపాన్ని ధరించుకొని భూగ్రహం మీదకి వచ్చారు. భూగ్రహం మీదకి ఎందుకు వచ్చారు అంటే మానవుడు నివసించటానికి భూగ్రహమే దేవుడు సృష్టించాడు. భూగోళం అనేది మానవుడు నివసించటానికి యోగ్యమైందిగా చేయబడింది. భూగోళంలోనే మానవుడు నివసించగలడు. అందువల్ల ఈ మానవ జాతిని రక్షించాలి కాబట్టి ఇన్ని లక్షల నక్షత్రాల మధ్యలో ఉన్నటువంటి ఆ భూగ్రహాన్ని దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. కొన్నిసార్లు నేను ఆలోచిస్తూ ఉంటాను, నిజంగా ఇన్ని లక్షల గ్రహాల మధ్యలో ఈ చిన్న భూగ్రహం ఉందే, ఇన్ని లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా, నవగ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఈ భూగ్రహం ఉందే, దేవుడు అసలు ఈ భూగ్రహాన్ని మర్చిపోతే పరిస్థితి ఏంటి? దేవుడు ఈ భూగ్రహాన్ని గుర్తుంచుకోవటం అంటే ఎంత గొప్ప విషయం. ఈ భూగ్రహం మీద మానవ జాతిని ఉంచాడు. ఇక్కడ మానవ జాతి నివసించటానికి నివాస యోగ్యముగా దేవుడు దీన్ని చేశాడు. ఆదామును సృష్టించి హవ్వను సృష్టించి ఈ ఆదాము హవ్వల ద్వారా మానవ జాతి మొత్తం ఉత్పత్తి అయ్యేటట్లుగా, విస్తరించేటట్లుగా, వారు భూగ్రహం మీద ఉండేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు అసలు భూగ్రహాన్ని మర్చిపోయాడు అనుకున్న పరిస్థితి ఏంటి? లేక ఈ మానవ జాతిని ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి. కీర్తన 8లో చెప్తాడు, నీవు నరులను జ్ఞాపకము చేసుకున్నట కూడా ఏ పాటి వాడు, నీవు నరపుత్రుడను దర్శించడానికి వాడు ఏ పాటి వాడు, వానిని నీకంటే కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి నీవు కిరీటమును ధరింపజేసి ఉన్నావు అని వాక్యం చెప్తుంది. నిజంగా ప్రియులారా, దేవుడు మన భూగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోవడం, మన మానవ జాతిని జ్ఞాపకం చేసుకోవటం అంటే అది దేవుని యొక్క కృపను, ఆయన మంచితనాన్ని చూపిస్తూ ఉంది. సో ఆ విధంగా యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూగ్రహం మీదకి వచ్చి మానవ జాతి అంతటిని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి మానవ జాతికి రావాల్సిన శిక్ష తానే భరించి సిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. అవునా? మానవ జాతి కోసం రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఈ రక్షణ ప్రణాళిక ఎవరి కోసం? మానవ జాతి అంతటి కోసం. అయితే ఈ రక్షణ ప్రణాళికని ఎవరైతే ఉపయోగించుకుంటారో వారిని రెండవ రాకడలో తీసుకెళ్తాడు. ఇక్కడ ఒక లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. మొదటి రాకడలో ఆయన భూగ్రహానికి వచ్చి మానవ జాతి అంతటి కోసం రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఎలాంటి భేదం లేకుండా, ఎవరిని వదలకుండా అందరూ రక్షించబడాలనే ఉద్దేశంతో, అందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే ఉద్దేశంతో ఆయన రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అంతేకాదు, మానవ జాతి అందరికి రావలసినటువంటి మూల్యాన్ని ఆయన చెల్లించుకున్నాడు. ఎస్, మానవ జాతికి అందరికి రావలసిన మూల్యాన్ని ఆయన చెల్లించుకున్నాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా నా మూల్యం ఆయన చెల్లించాడు, మీ ఒక్కొక్కరు మూల్యం ఆయన చెల్లించాడు. చెల్లించి ఏం చేశాడు? మనకు రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. రైట్. ఇప్పుడు ఈ రక్షణ ప్రణాళికని ఎంతమంది అయితే ఉపయోగించుకొని రక్షణ పొందుతారో రెండవ రాకడలో వచ్చినప్పుడు వారిని తీసుకొని వెళతాడు అని మనం అర్థం చేసుకోవాలి.
అందువల్ల యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి భూలోకానికి వచ్చి మరలా భూలోకంలో నుంచి పరలోకానికి వెళ్ళిపోయారు. అందుకని దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? మొదటి రాకడ అని పిలుస్తున్నాం. మొదటి రాకడలో ఆయన రక్షకుడుగా వచ్చాడు. మానవ జాతి కొరకు రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు త్వరలో రెండవసారి మరలా భూగ్రహం మీదకు రాబోతున్నారు గనుక దీనికి రెండవ రాకడని పేరు వచ్చింది. సింపుల్. మొదటిసారి వచ్చేలేరు, మొదటి రాకడ. అవును. ఇప్పుడు రెండవసారి త్వరలో మరలా ఈ భూగ్రహం మీదకు రాబోతున్నారు గనక దీనికి రెండవ రాకడ అని పేరు వచ్చింది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి? రెండవ రాకడ వచ్చేలోపు యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ప్రణాళిక ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. యేసుక్రీస్తు రెండవసారి మరలా ఈ భూగ్రహం మీదకు వచ్చే లోపు, లేక రెండవసారి ఆయన వచ్చి ఈ సంఘాన్ని ఆహ్వానించే లోపు ఈ రక్షణ ప్రణాళికని మానవ జాతి మొత్తం ఏర్పాటు చేసుకోవాలి, మానవ జాతి మొత్తం ఉపయోగించుకోవాలి. అందుకని ప్రస్తుతానికి ఏం జరుగుతుంది? రాకడ సువార్త ప్రకటించబడుతుంది. అంతే కదా. ప్రభు రెండవ రాకడ త్వరగా వస్తుంది గనక, ఆయన వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు గనక మానవ జాతి మొత్తం ఈ రక్షణ ప్రణాళిక ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం రాకడ సువార్త ప్రకటించబడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 24:14 ఏమి చెప్పారు? మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకి సాక్షార్థముగా లోకమందంతటా ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతం వచ్చును అని చెప్పాడు. కాబట్టి ఈ రాజ్య సువార్త అనేది, రక్షణ సువార్త, రాకడ సువార్త అనేది ఈ రెండు కలిపి మరి ప్రభు రాకడ వచ్చేంత వరకు ప్రకటించబడతా ఉంటాయి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులు రెండు ఎట్లుంటాయో, ఒకవైపు ఏమో రక్షణ సువార్త, మరొక వైపు ఏమో రాకడ సువార్త. రెండు కావాలి. రెండింటిని కలిపితే రాజ్య సువార్త అని పిలుస్తాం. రక్షణ పొందిన రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు రక్షణలో స్థిరంగా ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడే సంఘులు వెళ్ళిపోవాలి. అందువల్ల ఆ రక్షణ సువార్త, రాకడ సువార్త రెండూ కావాలి. అందువల్ల రెండు సువార్తలను కలిపి రాజ్య సువార్త అని పిలుస్తున్నాం. ఈ రాజ్య సువార్త ప్రకటించబడుతూ ఉండగా ఏమి జరిగిద్ది? రక్షణ పొందవలసిన వాళ్ళంతా పొందుతూ ఉంటారు. పొందిన వాళ్ళు ఏమన్నా రెండవ రాకడ కొరకు సిద్ధపడతా ఉంటారు. ఈలోపు ప్రభు వచ్చేస్తాడు. అది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి రహస్య రాకడ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చి వెళ్ళారు గనక మొదటి రాకడ. ఓకే. యేసుక్రీస్తు రెండవసారి మరలా వస్తారు గనక దీనికి రెండవ రాకడని పేరు వచ్చింది. రైటు. ఇప్పుడు ఈ రెండవ రాకడ వచ్చే లోపు రాజ్య సువార్త ప్రకటించబడుతూ ఉంటుంది. ఓకే. ఈ రాజ్య సువార్తలో రెండు సువార్తలు కలిసి ఉంటున్నాయి. రక్షణ సువార్త, రాకడ సువార్త కలిసి ఉంటున్నాయి. అందువల్ల ఈ రాజ్య సువార్త అనేది ప్రపంచంలో ప్రతి వ్యక్తికి అందాలి. ఒక్క వ్యక్తిని కూడా మిస్ చేయకుండా ప్రతి వ్యక్తికి ఈ రాజ్య సువార్త అందితే దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు బలవంతంగా దేవుడు ఎవరిని కూడా రక్షణ పొందమని చెప్పడు, బలవంతంగా చెప్పడు. సువార్త అందుతుంది, అవకాశం ఉపయోగించుకోవలసిన బాధ్యత మానవుడిది. అందుకనే ప్రకటన గ్రంథం 3:20 ఏం చెప్తాడు? ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనా తలుపు నా స్వరం విని తలుపు తీస్తే నాతో కూడా అతనితో కలిసి నేను మరి భోంచేస్తాము. నేను జయించిన ప్రకారం మరి జయించిన వానిని నాతో కలిసి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని పెట్టనిస్తాను అని ప్రభు చెప్పారు. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నానని ఎందుకు చెప్పాడు? ఆయనే తలుపు తీసుకొని రావచ్చు కదా, బలవంతంగా ఆయనే తలుపు తీసుకొని రావచ్చు కదా. అంటే మనలను సృష్టించినటువంటి వ్యక్తికి మన హృదయం అనే తలుపు తీసుకొని లోపలికి వచ్చే అవకాశం ఆయనకి లేదా? ఆ అధికారం ఆయనకి లేదా? ఆ హక్కు ఆయనకి లేదా? ఉంది. ఆయన తలుపు తీసుకొని మన హృదయంలో ప్రవేశించవచ్చు, ఆయనకి అధికారం ఉంది. కానీ విషయం ఏంటంటే బలవంతంగా ఆయన మన హృదయంలో ప్రవేశించడు. స్వచ్ఛందంగా మనం లోపడాలి కానీ, ఆయన అవకాశం ఇస్తున్నప్పుడు అవకాశం ఉపయోగించుకోవాలి కానీ బలవంతంగా మనల్ని ఒప్పించి మన హృదయంలో ప్రవేశించి మనల్ని రక్షించాలని ఆయన అనుకోడు. ఎందుకంటే స్వచ్ఛందంగా ఆయన రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఇప్పుడు స్వచ్ఛందంగా ఆ రక్షణ ప్రణాళిక మనం ఉపయోగించుకోవాలి. ఈలోపు ఈ రాజ్య సువార్త ప్రకటించబడతా ఉంటుంది.
ఈ రాజ్య సువార్త ఎప్పుడైతే ప్రపంచంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా అందుతుందో వెంటనే అంతం వచ్చేస్తుంది. ఈ లోపు రహస్య రాకడ వస్తుందని మీరు అర్థం చేసుకోండి. రైట్, అక్కడ దాకా మీరు గ్రహించండి. ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేసుకోవచ్చు. కనుక యేసుక్రీస్తు మొదటి రాకడ, రెండవ రాకడ. ఓకే, ఇప్పుడు రెండవ రాకడ గురించి మనం ఆలోచించినప్పుడు ఈ రెండవ రాకడను మనం 2 దశలుగా విభజించుకోవాలి. రహస్య రాకడ, బహిరంగ రాకడ. రెండవ రాకడలో మళ్ళీ 2 దశలు ఉంటాయి అన్నమాట. రహస్య రాకడ, బహిరంగ రాకడ, రెండింటిని కలిపి రెండవ రాకడ అని పిలుస్తారు. అయితే ఈరోజు రహస్య రాకడ గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. లోతుగా కొన్ని విషయాలు చూద్దాం, మీరు గమనించండి. రహస్య రాకడ, బహిరంగ రాకడ, ఈ రెండింటికి మధ్య ఉన్న భేదం ఏంటి? యేసుక్రీస్తు రెండవ రాకడలో 2 సార్లు ఎందుకు వస్తున్నాడు? ఒకసారి వస్తే సరిపోయింది కదా. రెండవ రాకడలో ఆయన 2 సార్లు రావటం దేనికి? తర్వాత దీనికి రహస్య రాకడ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ వివరాలు జాగ్రత్తగా వినండి. ముందు రహస్య రాకడ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడొస్తారు అనేది, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి ప్రపంచంలో ఒక్క వ్యక్తికి కూడా తెలియదు. మత్తయి సువార్త 24:36 నోట్ చేయండి. మత్తయి సువార్త 24:36 మనం చూస్తే, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి భూలోకములో ఉన్నటువంటి ఏ మనుషుడికి తెలియదు, పరలోకమందున్న దేవదూతలకు కూడా తెలియదు, చివరికి కుమారుడైనను ఎరగడు, తండ్రికి మాత్రమే తెలుసు అని ఉంది వాక్యంలో. సో దాన్ని బట్టి అది ఎంత రహస్యంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. అందుకే దీనికి రహస్య రాకడ అని పేరు వచ్చింది. ఇప్పుడు భూలోకములో ఉన్నటువంటి ఏ మనుషుడికి తెలియదు, దైవ సేవకులకు తెలియదు, ప్రవక్తలకు తెలియదు. ఆ దినం ఎప్పుడు వస్తుందో, ఆ రోజు వచ్చిన తర్వాత, ఆ రోజులో ఏ గడియలో మరి సంఘం ఎత్తబడుతుందో, రహస్య రాకడ ఎప్పుడు వస్తుందో, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి భూలోకములో ఏ మనుషుడికి తెలియదు. దైవ సేవకులకి, ప్రవక్తలకు తెలియదు. మరి పరలోకమందున్న దేవదూతలకు తెలుసా? వారికి కూడా తెలియదు. చివరికి ఒక మాట అంటున్నాడు, కుమారుడైనను ఎరగడు అంటున్నాడు. అది తండ్రికి మాత్రమే తెలుసు అంటున్నాడు. ఇక్కడ నాకు ఒక ప్రశ్న. కుమారుడు అంటే యేసుక్రీస్తు రహస్య రాకడ ఎప్పుడు వస్తుందో యేసుక్రీస్తుకు కూడా తెలియదా? మరి యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పటం ఏంటి? ఆయన ఒలీవల కొండ ప్రసంగంలో రెండవ రాకడ గురించి మాట్లాడుతూ, ఆ దినముల గురించి నాకు కూడా తెలియదు అంటున్నాడు. ఏంటి యేసుప్రభు వారు ఇక్కడ? అంటే యేసుప్రభు ఇప్పుడు తెలిసి కూడా తెలియదు అని చెప్తున్నారా? ఆయన అబద్ధం చెప్తున్నారా? లేకపోతే మనకు చెప్పకూడదని చెప్పట్లేదా? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని ఎలా మనం ఊహించుకోవాలి? ఎలా వ్యాఖ్యానించాలి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు వారు తన రహస్య రాకడ గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు? కుమారుడైనను ఎరగడు అంటున్నాడు. అంటే నాకు కూడా తెలియదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ఆయనకే తెలియదా? ఆయనకు తెలియనటువంటి రోజు ఆయన వస్తాడా? దీని గురించి మీరేం చెప్తారు చెప్పండి? మీరు ఆలోచించాలా. బైబిల్ చదువుతున్నటువంటి మీరు సేవకులు అవ్వచ్చు, లేకపోతే విశ్వాసులు అయి ఉండొచ్చు, పరిచర్య చేస్తూ ఉండొచ్చు. ఓకే, మీరు బైబిల్ ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు, బైబిల్ పరిజ్ఞానం కూడా మీకు ఉండొచ్చు. ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి చూద్దాం. యేసుక్రీస్తు తన రెండవ రాకడ గురించి తను మాట్లాడుతూ, పలానా రోజు వస్తాను తెలియదు అనకుండా నాకు కూడా తెలియదు అంటున్నారు. మరొక చోట బైబిల్లో ఏముందంటే, అది యెహోవాకు తెలియపరచబడిన దినము అని ఉంది ఇంకో చోట. అంటే రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తండ్రికి తెలుసు. ఏ రోజు ఈ రహస్య రాకడ వస్తుందో, ఏ రోజు ఆయన వస్తారో, ఏ రోజు బోర ఊదబడుతుందో, ఏ రోజు సంఘం ఎత్తబడుతుందో ఖచ్చితంగా ఈ సృష్టి జరగక ముందే దేవుడికి తెలుసు. హలో ప్రియ ప్రేక్షకులారా, ఆలోచించండి. నేను కొంచెం లోపలికి వస్తున్నాను, లోతుగా వస్తున్నాను. ఈ మర్మాలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి జరగక ముందే, మానవ జాతి సృష్టించబడక ముందే, మానవ జాతి రక్షించబడకముందే, వాళ్ళు పాపం చేయకముందే, రక్షించబడకముందే అసలు యేసుక్రీస్తు రెండవ రాకడ డేట్ ఎప్పుడో తండ్రికి తెలుసు. ఆ రోజు ఆయనకి తెలుసు, ఆ గడియ ఆయనకి తెలుసు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, అది యెహోవాకు తెలియబడిన దినము. ఎప్పుడు తెలుసు ఆయనకి? సృష్టి చెయ్యకముందే తెలుసు. నేను ఇలా సృష్టి చేస్తాను, సృష్టి చేసిన తర్వాత మానవ జాతిని సృష్టిస్తాను,
ఈ మానవ జాతి పాపం చేస్తారు, తర్వాత వీరిని రక్షించాలి, రక్షించిన తర్వాత కొంతకాలం సువార్త అందించాలి, తర్వాత పలానా రోజు నా రాకడ జరగాలి, పలానా రోజు నేను వెళ్ళి సంఘాన్ని తీసుకొని రావాలి. ఇదంతా కూడా సృష్టికి ముందే, జగత్ పునాది వేయబడక ముందే ప్రణాళిక ఏర్పాటు చేయబడిందని మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ విషయాలు మనకు తెలియకపోవచ్చు, మన ఊహకు అందకపోవచ్చు, కానీ దేవునికి అన్ని తెలుసు. హి నోస్ ఆల్ థింగ్స్. కాబట్టి ఈ రహస్య రాకడ గురించి మనం ఆలోచిస్తే అది యెహోవాకు తెలియబడిన దినము, అది దేవుడికి తెలుసు అని ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే దేవునికి తెలియకపోతే ఆయన దేవుడు ఎట్టవుతాడు? అంతేనంటారా? ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన సృష్టికర్త ఎలా అవుతాడు? ఆయన నాకు తెలియదు అని చెప్పడానికి వీల్లేదు. అసలు దేవుడికి తెలియకుండా ఏదైనా ఉంటుందంటారా? ఉండదు కదా. కాబట్టి ఈ రహస్య రాకడ అనేది ఏ రోజు వస్తుందో దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఆ రోజు తెలుసు, ఆ రోజులో మళ్ళీ ఆ గడి కూడా తెలుసు. గడి అంటే ఆ క్షణం. ఆ రోజులో ఆ గడియ ఎప్పుడో కూడా దేవుడికి ముందే తెలుసు. కాబట్టి తండ్రికి తెలుసు. కాకపోతే ఆయన బైబిల్లో మనకు చెప్పలేదు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని, అంటే తండ్రికి తెలుసు అని యేసు ప్రభు కూడా ఒప్పుకుంటున్నాడు ఆ విషయాన్ని. అది తండ్రికి మాత్రమే తెలుసు గాని కుమారుడైనను ఎరుగడు అంటున్నాడు. మరి ఇప్పుడు కుమారుడికి తెలియకుండా ఎలా ఉండిద్ది? ఇది ప్రశ్న. యేసుక్రీస్తు దేవుడు కాదా? లేక యేసుక్రీస్తు ఎప్పుడొస్తాడో ఆయనకి తెలియదా? ఆయనకి తెలియకుండానే ఆయన వస్తాడా? దీనికి మీరు ఎవరైనా ఈ ప్రశ్నకి జవాబు చెప్పవచ్చు. ఇక్కడ మీ బైబిల్ పరిజ్ఞానం అర్థమైంది. మీరు ఆలోచించవచ్చు. ఒక విషయం గమనించండి. ఈ ప్రశ్నకి మీకు జవాబు చెప్పాలంటే ముందు ఒక విషయం మీకు తెలిసి ఉండాలి. యేసుక్రీస్తులో ఎట్ ఏ టైం ఒకేసారి రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇదే థియాలజీలో క్రిస్టాలజీ అనే సబ్జెక్టులో చెప్తారు. యేసుక్రీస్తులో ఒకేసారి రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ రెండు వ్యక్తిత్వాలు దేవదూతల్లో లేవు, మనుషుల్లో లేవు. యేసుక్రీస్తు ఒక్కరిలోనే ఉన్నాయి. ఒకేసారి రెండు వ్యక్తిత్వాలు అన్నమాట. అంటే దైవత్వం, మానవత్వం రెండు ఉన్నాయి. ఆయన ఒకేసారి దేవుని కుమారుడు, అదే సమయంలో మనిషి కుమారుడు కూడా. యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమో దైవత్వాన్ని ఉపయోగించుకున్నారు, కొన్నిసార్లు మానవత్వాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్లుగా, ఆయనకు అనుకూలంగా. కొన్నిసార్లు దైవత్వాన్ని ఉపయోగించుకొని అక్కడ దైవ లక్షణాలు చూపించాడు, దేవుళ్లాగా అద్భుతాలు చేశాడు. కొన్నిసార్లు మానవత్వాన్ని ఉపయోగించుకొని ఆ మానవ లక్షణాలు కూడా చూపించారు. అందుకని యేసుక్రీస్తును దైవ మానవుడు అంటారు. దేవుడేమో దైవత్వం కలిగి ఉంటారు, మనుషులేమో మానవత్వం కలిగి ఉంటారు. అయితే యేసుక్రీస్తు స్పెషల్ ఏంటంటే, యేసుక్రీస్తు స్పెషల్ ఆయన దైవ మానవుడు. దైవత్వము మానవత్వము ఒకేసారి ఆయనలో కలిసి ఉన్నాయి. ఆయన దేవుడుగా ఉండొచ్చు, మనిషిగా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి కుమారుడైనను ఎరగడన్నాడు కదా. దాని అర్థం ఏంటంటే ఆ సమయంలో వాస్తవానికి యేసుక్రీస్తుకు కూడా తెలుసు ఆ రోజు, ఆ గడియ. అయితే ఆ సమయంలో ఆయన మనిషి కుమారుడుగా ఉండి ఆ ప్రసంగం చేశాడు. అందుకని కుమారుడైనను ఎరగడు అన్నాడు. అంటే నేను మనిషి కుమారుడుగా ఉంటే నాకు కూడా తెలియదు. నేను మనిషి కుమారుడుగా ఉండి ఇప్పుడు ఈ విషయాలు మీకు చెప్తున్నాను. నేను దేవుని కుమారుడుగా ఉంటే నాకు తెలుసు. అయితే ఇప్పుడు నేను మనిషి కుమారుడుగా ఉండి చెప్తున్నాను, నాకు తెలియదు అన్నాడు. అది సో ఈ విధంగా ప్రియులారా, ఇది తండ్రికి మాత్రమే తెలుసు, ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు గనక దీనికి రహస్య రాకడ అని పేరు వచ్చింది. యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చి వెళ్ళిపోయారు గనక మొదటి రాకడ అని పేరు వచ్చింది. ఆయన రెండవసారి మరలా వస్తారు కాబట్టి దీనికి రెండవ రాకడ అని పేరు వచ్చింది. ఈ రెండవ రాకడలోనేమో రెండు దశలు ఉన్నాయి. ఒకటి రహస్య రాకడ, రెండు బహిరంగ రాకడ. రైట్. అయితే ఇప్పుడు రహస్య రాకడ గురించి మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఆ రోజు గురించి, ఆ గడి గురించి తండ్రికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. అందుకని అది రహస్య రాకడ. యేసుక్రీస్తు విషయం ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు పరిధిలో ఉండి చెప్తే ఆయనకు తెలుసు, మనిషి కుమారుని పరిధిలో ఉండి చెప్తే ఆయన నాకు తెలియదని ఆయన కూడా అంటున్నాడు. అందువల్ల ఇది ఇంత రహస్యం కనుక దీనికి రహస్య రాకడ అని పేరు వచ్చింది. సరే, దీనికి రహస్య రాకడ అని ఎందుకు పేరు వచ్చిందంటే, అపోస్తుల కార్యములో 1:6 మనం చూస్తే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమే వెళ్ళేటప్పుడు
తన శిష్యులతో కొంత సమయం గడిపాడు. చివరిలో వారు కొన్ని ప్రశ్నలు అడిగారు. అప్పుడు ఏమన్నారంటే, ప్రభువా మరలా నీవు ఎప్పుడు వస్తావు? ఇశ్రాయేలీలకు మరలా నువ్వు రాజ్యాన్ని ఇస్తావా? మీ రాకడ ఎప్పుడు వస్తుంది అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు అన్నాడు. అంటే అక్కడ కూడా యేసు ప్రభు చెప్పడానికి ఇష్టపడలేదు. రాకడ ఎప్పుడు వస్తుంది, దేవుని రాజ్యం భూలోకంలో ఎప్పుడు స్థాపించబడుతుంది అని శిష్యులు అడగటానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రభు ఏం చెప్తున్నారు? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. అంటే ఇంకా అది రహస్య రాకడ, మీకు అనవసరం. మీరు చేయాల్సిన పని ఏంటి? ఒకటి, రక్షణ పొందినోళ్ళు మీరు రక్షణ పొందండి. రక్షణ పొందినోళ్ళు రక్షణలో స్థిరంగా ఉండండి. రక్షణ సువార్త ప్రకటించండి, రాకడ సువార్త ప్రకటించండి, దేవుని రాజ్యాన్ని భూలోకంలో స్థాపించండి. అంతేగాని ఈ రహస్య రాకడ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదని యేసు ప్రభు చెప్పి పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయారు. అందువల్ల దీనికి రహస్య రాకడ అని పేరు వచ్చింది. అంతేకాదు, ఈ రహస్య రాకడ గురించి మనం ఆలోచిస్తే 2 వాక్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఆయన మరి దొంగ వచ్చినట్లుగా వస్తాడు అని ఉంది. దొంగ వచ్చినట్లుగా వస్తాడంటే అర్థం ఏంటి? అంటే యేసుక్రీస్తు దొంగలాగా వస్తాడనే కాదు. దొంగ వచ్చినట్లుగా వస్తాడంటే, దొంగ ఎలాగైతే రహస్యంగా మనము అనుకోని సమయంలో మనం ఊహించని రీతిలో ఎలాగైతే దొంగ వస్తాడో ఆ విధంగా ఈ రాకడ వస్తుంది. ప్రభు వస్తారు. ఇప్పుడు దొంగ మన చెప్పొస్తాడా? దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలుస్తుందా? మనం ఊహించగలమా? కనుక దొంగ వచ్చినట్లుగా, దొంగ ఎలాగైతే మరి రహస్యంగా వస్తాడో, మనకి చెప్పకుండా వస్తాడో, ఆ విధంగా ప్రభు రాకడ వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆ రహస్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇంకొక విషయం ఉంది. ఈ రహస్య రాకడ గురించి ఎలాగుందంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లుగా ఆ దినము ఉండును అన్నాడు. అంటే రహస్య రాకడిని 2 పోలికలతో చెప్తున్నాడు. ఒకటేమో దొంగ వచ్చినట్లుగా ఆ రోజు వస్తుంది. రెండవది, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా ఆ దినం వస్తుంది. ఎస్, గర్భిణీ స్త్రీ గురించి ఒకసారి ఆలోచించండి. స్త్రీలకు తెలుస్తుంది. ఇప్పుడు గర్భం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? నెలలు లెక్క పెట్టుకుంటాం, రోజులు లెక్క పెట్టుకుంటాం. 9 నెలలు 10 నెలలు అని రోజులు లెక్క పెట్టుకుంటాం. రోజులైన తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ నెలలు, తర్వాత రోజులు లెక్క పెట్టుకుంటుంటాం. ఉన్నట్టుగా ఉండి సడన్గా పెయిన్స్ వచ్చేస్తాయి. అంతేనా? ఇప్పుడంటే కొంచెం సైన్స్ డెవలప్ అయింది కాబట్టి డాక్టర్లు ముందే డేట్ ఇచ్చేస్తున్నారు. తర్వాత కొన్నిసార్లు అయితే ఆపరేషన్ చేసి కూడా బేబీని తీస్తున్నారు. అవునా? కానీ వాస్తవానికి మన పరిస్థితులు ఆలోచిస్తే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? కాబట్టి గర్భిణీ స్త్రీ బాగానే ఉంటుంది, సడన్గా పెయిన్స్ వచ్చేస్తాయి, కాన్పు వచ్చేస్తుంది. సో ఈ ప్రభు రాకడ అనేది కూడా అలాగా ఉంటుంది కనుక దీనిని మనం రహస్య రాకడ అని పిలుస్తున్నాం. అంతేకాదు, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, పరలోకమందున్న మీ పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు గనుక మీరు మెలకుగా ఉండి సిద్ధంగా ఉండండి అన్నాడు. అది పరలోకమందున్న మీ పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు గనుక మీరు మెలకుగా ఉండండి, సిద్ధంగా ఉండండి. 2 కావాలి. ఆత్మీయ జీవితంలో మెలకువ కావాలి, సిద్ధపాటు కావాలి. మెలకు లేకపోయినా దెబ్బతింటాం, సిద్ధపాటు లేకపోయినా కూడా దెబ్బతింటాం. అది పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తెగా ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. సో ఇది రహస్య రాకడ. ఇది తండ్రికి మాత్రమే తెలుసు. ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇది నిర్ణయించబడినటువంటి రోజు. ఆ నిర్ణయించబడిన రోజున ఖచ్చితంగా 2వ రాకడ వస్తుంది. రహస్య రాకడ వచ్చేస్తుంది. ఆ సమయంలో సంఘం ఎత్తబడుతుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకొంచెం లోపలికి వద్దాం. ఈ రహస్య రాకడలో ఏమి జరుగుతుంది? రహస్య రాకడ వచ్చింది అనుకోండి, ఏమి జరుగుతుంది? రహస్య రాకడలో యేసుక్రీస్తు వారు
పరలోకములో నుండి బయలుదేరి మధ్యాకాశానికి వస్తారు. అర్థం చేసుకోండి. ఆయన పరలోకంలో నుండి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనించినప్పుడు, అవును ప్రియులారా, రహస్య రాకడలో జరిగేటువంటి ముఖ్య విషయం ఏంటంటే దేవుని బోర ఓదబడుట. యేసుక్రీస్తు రహస్య రాకడలో వచ్చినప్పుడు బోర ఓదబడుతుంది. ఆ బోర ఓదబడినప్పుడు జరిగే ఫలితాలు చెప్పాలంటే ఇంకొక రోజు చెప్పాలి. దాని గురించి ఇంచుమించు ఒక 10 ఫలితాలు సిద్ధం చేశాం. 10 పాయింట్స్. యేసుక్రీస్తు రహస్య రాకడలో వచ్చినప్పుడు బోర ఓదబడుతుంది, దేవుని బోర ధ్వనిస్తుంది. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎస్, ఆ బోర ఓదబడినప్పుడు ప్రియారా ఒక్క క్షణంలో సంఘం ఎత్తబడిపోతుంది. అది బోర ఓదబడిన వెంటనే రెప్పపాటున ఉన్న పాటున ఏకకాలంలో ప్రపంచమంతటా ఒకేసారి ఏకకాలంలో మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు మనం ధరించుకొని ఈ భూలోకమును ఖాళీ చేసి మనం అదృశ్యమై వెళ్ళిపోతాం. అందువల్ల అర్థం చేసుకోండి, రహస్య రాకడ వస్తుంది, దేవుని బోర ఓదబడుతుంది. ఎస్, బోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. గమనించండి, ఆ ఎత్తబడే సంఘంలో 2 బ్యాచీలు వెళ్ళిపోతున్నారు. ఆ విషయాలని తర్వాత చెప్తా నేను. సంఘం ఎత్తబడినప్పుడు 2 బ్యాచీలు వారు వెళ్ళిపోతారు. ఏ బ్యాచ్ వాళ్ళు, బి బ్యాచ్ వాళ్ళు. ఏ బ్యాచ్ అంటే క్రీస్తు నందున్న మృతులు. వారు ప్రస్తుతానికి పరదేశంలో ఉన్నారు. యేసుక్రీస్తును నమ్ముకొని చనిపోయిన వాళ్ళంతా ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. వారు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. కనుక బోర ఓదబడినప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు ఏ బ్యాచ్ వాళ్ళు, ఈ పరదేశంలో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేస్తారు. అప్పుడే సమాధులు తెరవబడతాయి. నిద్రించిన వారు మేలుకుంటారు. క్షయమైనటువంటి క్షయము, ఈ శరీరము అక్షయ శరీరముగా మార్చబడుతుంది. క్షయత అక్షయతను ధరించుకుంటుంది. బోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఏ బ్యాచ్ వాళ్ళు మొదట బయటకు వస్తారు. ఈ ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరు? క్రీస్తు నందున్న మృతులు. వీరు పరదేశంలో నుంచి బయటకు వస్తారు. అప్పుడు ఈ మృతులు బ్రతికినప్పుడు, లేక సమాధులు తెరవబడినప్పుడు, నిద్రించిన వారు మేలుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? ఈ క్షయమైనటువంటి శరీరము అక్షయ శరీరముగా మార్చబడుతుంది. క్షయత అక్షయతను ధరించుకుంటుంది. సో వీళ్ళు అక్షయ శరీరాలు ధరించుకొని చక్కగా ఏ బ్యాచ్ వాళ్ళు మధ్యాకాశానికి వచ్చేస్తారు. తర్వాత బి బ్యాచ్ వాళ్ళు బయలుదేరతారు. బి బ్యాచ్ ఎవరు? క్రీస్తునందున్న సజీవులు. అంటే మనం ఒకవేళ ఆ 2వ రాకడ వచ్చేంత వరకు మనం బ్రతికుంటే, సజీవుల లెక్కలో ఈ శరీరముతో ఉంటే మనం బి బ్యాచ్ వాళ్ళం అవుతాం. ఆ బోర ఓదబడిన వెంటనే మన మట్టి శరీరాలు మనకు తెలియకుండానే మహిమ శరీరాలుగా మార్చబడతాయి. మట్టి శరీరాలతో ఉన్నటువంటి మనము మహిమ శరీరాలు ధరించుకొని రెప్పపాటులో మార్పు చెంది ఈ భూగ్రహాన్ని ఖాళీ చేసి అదృశ్యమై మేఘాల మీద మనం మధ్యాకాశానికి చేరుకుంటాం. ఈ విషయాలు రానున్న క్లాసుల్లో మనం వివరంగా పరిశీలన చేద్దాం. సో ఇప్పుడు ఏం జరిగింది? రహస్య రాకడ వస్తుంది, దేవుని బోర ఓదబడుతుంది. అవునా? బోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ ఎత్తబడే సంఘంలో 2 బ్యాచీలు వారు కలుసుకుంటున్నారు. ఏ బ్యాచ్ వాళ్ళేమో పరదేశంలో నుంచి బయటకు వచ్చి మధ్యాకాశానికి చేరుకుంటారు. బి బ్యాచ్ వారు భూలోకంలో నుండి బయలుదేరి పైకి వెళ్ళిపోయి వీళ్ళు కూడా మధ్యాకాశం కలుసుకుంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఏ బ్యాచ్ వారిని, బి బ్యాచ్ వారిని ఇద్దరిని కలుపుతాడు. క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు ఇద్దరు కలుసుకుంటారు. ఇద్దరిని ఏకం చేస్తాడు. అప్పుడు సార్వత్రిక సంఘం ఏర్పడుతుంది. క్రీస్తునందున మృతులు, క్రీస్తునందున సజీవులు ఇద్దరు కలుసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని కలిపినప్పుడు సార్వత్రిక సంఘం ఏర్పడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి చేతిలో ఈ సంఘాన్ని అప్పగిస్తాడు. మీరు క్రైస్తవ వివాహాలకు హాజరై ఉంటారు కదా, అక్కడ ఏం జరుగుతుంది? పెండ్లి కుమారుని చేతిలో పెండ్లి కుమార్తె పెట్టబడుతుంది కదా, కన్యాదానం.
పెండ్లి కుమారుడు చేయి చాపుతాడు, పెండ్లి కుమార్తె చేతిని తీసుకుని వెళ్ళి పెండ్లి కుమారుడి చేతిలో పెట్టడం జరుగుతుంది. రెండు చేతులు కలుస్తాయి. అప్పుడు పెండ్లి కుమారుడు ఏం చేస్తాడు? పెండ్లి కుమార్తె చేతిని పట్టుకొని బాధ్యతను తీసుకుంటాడు. అంతే కదా క్రైస్తవ వివాహంలో జరిగే పద్ధతి. కన్యాదానం జరిగేటప్పుడు ఆ కార్యం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘం ఎత్తబడే సమయంలో మధ్యాకాశంలో అదే జరుగుతుంది. ముందు ఈ క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు ఇద్దరు కలుసుకున్న తర్వాత సార్వత్రిక సంఘం ఏర్పడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా, సంఘం పెండ్లి కుమార్తెగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని యేసుక్రీస్తు చేతుల్లో పెడతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఈ ఎత్తబడినటువంటి సంఘాన్ని పెండ్లి కుమార్తెగా స్వీకరిస్తాడు. అప్పుడు సంఘం మధ్యాకాశం ప్రభును కలుసుకొని తర్వాత పరలోకానికి వెళుతుంది. ఆ తర్వాత 7 ఏండ్ల విందు, తర్వాత క్రీస్తు న్యాయసింహాసనం తీర్పు, విడిచిపెట్టబడినటువంటి మానవ జాతికి భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం, ఇదంతా జరుగుతాయి అన్నమాట. ఈ విషయాలని మనం తర్వాత చూసుకోవాలి. కాబట్టి రెండవ రాకడ అనగానే ముందు రహస్య రాకడ, బహిరంగ రాకడ రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రహస్య రాకడ ముందు వస్తుంది, బహిరంగ రాకడ తర్వాత వచ్చింది. మధ్యలోనేమో 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. రహస్య రాకడలోనేమో సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది, బహిరంగ రాకడలో సంఘం దిగొస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథం లెక్కలో మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడినట్లుగా, 19వ అధ్యాయంలో సంఘం దిగొస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. 4వ అధ్యాయంలో యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఒక స్వరం వినిపిస్తుంది. అప్పుడు యోహాను ఆత్మవశుడే వెళ్ళిపోతాడు. అప్పుడు పరలోకంలో తలుపు తెరవబడుతుంది. పరలోకంలో తలుపు తెరవబడినప్పుడు, ఆహ్వానం వచ్చినప్పుడు యోహాను భక్తుడు ఆత్మవశుడే వెళ్ళిపోతాడు. దాన్ని మనం అక్కడ రహస్య రాకడగా గుర్తిస్తున్నాం. దాన్ని సంఘం ఎత్తబడేటువంటి సన్నివేశంగా మనం తీసుకుంటున్నాం అన్నమాట. అదొక మర్మం. ఒక రెప్పపాటులో సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. దేవుడు సంఘాన్ని ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళి ప్రభువు చేతులకు అప్పగిస్తాడు. కనుక రహస్య రాకడలో సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. 7 సంవత్సరాలు శ్రమలు గడిచిన తర్వాత బహిరంగ రాకడలో మరలా సంఘం భూమి మీదకి దిగొస్తుంది. అది సంఘం భూలోకంలోకి వచ్చినాకే దేవుని రాజ్యం ఈ భూలోకంలో స్థాపించబడుతుంది. అప్పుడు క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఆ తర్వాత పాత సృష్టి నాశనమై నూతన సృష్టి జరుగుతుంది. ఈ విషయాలన్నీ తర్వాత మనం ఆలోచిస్తాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ త్వరగా వస్తుంది. ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన బోర ఊదటానికి సిద్ధంగా ఉన్నారు. సంఘం ఎత్తబడటానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ రహస్య రాకడలో ఎత్తబడే సంఘంలో వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉన్నామా అది ఆలోచించుకోవాలి. ఒకవేళ ఈ సమయంలో ప్రభు వస్తే, బోర ఊదబడితే, రెప్పపాట్లో సంఘం ఎత్తబడితే, ఆ ఎత్తబడే సార్వత్రిక సంఘంలో వ్యక్తిగతంగా వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీతో పాటు మీ కుటుంబం కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉందా? నీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు చాలామంది ఉన్నారు కదా, వారిని నువ్వు సిద్ధం చేయగలిగేవా? వారు కూడా నీ వెంట వస్తారా? ఆలోచించుకోవాలి. ప్రకటన గ్రంథం 22:17 చూడండి, మీకు అర్థమైంది. ప్రకటన గ్రంథం 22:17 ఏముంది? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. ఇది రహస్య రాకడ యొక్క ప్రకటన. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు కూడా రమ్ము అని చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి. అలాగే సంఘం కూడా సిద్ధంగా ఉంది వెళ్ళటానికి. ఆత్మ సిద్ధంగా ఉన్నాడు తీసుకెళ్ళటానికి, పెండ్లి కుమార్తె సంఘం కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. రైట్. మరి వినువాడు సంగతి ఏంటి? పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు ఒకే, సంఘము కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ సంఘములో వెళ్ళటానికి వినేటువంటి వాడు సిద్ధంగా ఉన్నాడా? వినుచున్నటువంటి ప్రేక్షకులు, ప్రియులు ఎత్తబడే సంఘములో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? మనలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయా? ఆటంకాలు ఉన్నాయా?
బలహీనతలు ఉన్నాయా? సరి చేసుకోవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? లేక మన కుటుంబాన్ని ఇంకా మనం రక్షించుకోవలసిన పరిస్థితి ఉందా? ఈ విషయాలన్నీ మీరు ఆలోచించండి. ఈ రహస్య రాకడ త్వరగా వస్తుంది. మనం చెప్పుకుంటానే ఉండిద్ది. కొన్నిసార్లు నేను అనుకుంటాను, నేను రాకడ సువార్త ప్రకటిస్తూ ఉండగా బూ అని నేను బోరవుదేలో పోకాలి, ఆయన బోర ఊతాడేమో అనిపించింది కొన్నిసార్లు. అవును, రాకడ సువార్త ప్రకటించబడుతూ ఉండగా ప్రభు వచ్చి బోర ఊదితే పరిస్థితి ఏమిటి? సంఘము ఎత్తబడితే పరిస్థితి ఏంటి? ప్రియమైన వారు ఒకసారి మీరు ఆలోచించండి. రహస్య రాకడలో బోర ఊదబడినప్పుడు సంఘము ఉంటుంది. ఆ సమయంలోనే విడవబడినటువంటి మానవ జాతికి 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ 7 ఏళ్ల శ్రమల గురించి కూడా ఒక లెసన్ తర్వాత మనం తీసుకోవచ్చు. కాబట్టి సంఘము ఎత్తబడే సమయంలో మనం ఎత్తబడే గుంపులో ఉంటామా, విడిచిపెట్టబడే గుంపులో ఉంటామా? ఎత్తబడటానికి మనం సిద్ధంగా ఉన్నామా, లేక విడిచిపెట్టబడితే మన పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం ప్రభు రాకడ ఆలస్యం అవుతా ఉంది. రాకడకు సంబంధించిన గుర్తులు జరుగుతున్నాయి. ఒకవేళ ప్రభు తన రాకడని మన కోసమే ఆలస్యం చేస్తున్నాడేమో ఆలోచించాలి. నేనైతే వ్యక్తిగతంగా అదే ఆలోచిస్తున్నాను. ప్రభు అయిన పరిచర్య పని చేయటానికి, పరలోకంలో మంచి బహుమానం నేను సంపాదించుకోవటానికి నా కోసం కూడా ఆయన ఆలస్యం చేస్తున్నాడా అని నేను అనుకుంటున్నాను. ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా అలా అనుకోవాలి. ప్రభు రాకడ నా కోసమే ఆలస్యం అవుతుందేమో, ఈలోపు నేను సరి చేసుకోవాల్సిన విషయాలు సరి చేసుకోవాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, లేకపోతే ఈలోపు నేను సువార్త ప్రకటించాలి, కష్టపడి ఆయన పని చేయాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, అర్థం చేసుకోండి. మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయారు. రెండవ రాకడలో మరలా వస్తారు. ముందు రహస్య రాకడలో వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. బహిరంగ రాకడలో వచ్చినప్పుడు ఈ ప్రపంచంతో యుద్ధం చేయబోతున్నారు. ఆయన ఈ ప్రపంచాన్ని జయించబోతున్నారు, ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయబోతున్నారు. అందువల్ల రహస్య రాకడలో మనం ఎత్తబడటానికి సిద్ధంగా ఉండాలి. అందువల్ల మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా బాప్తీసం తీసుకోకపోతే, ఇంకా అటు ఇటు కాకుండా మీరుంటే, ఇంకా మీరు సహవాసానికి దూరంగా ఉంటే ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు ఇంకా లోకములో ఉంటున్నారా, ఇంకా మీరు చలనం లేకుండా ఉంటున్నారా, ఈ సమయంలో ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన ప్రేక్షకులారా, దయచేసి గమనించండి. ప్రభు సిలువు దగ్గరికి రండి. ప్రభు సిలువు దగ్గరికి రండి. ఆయన సిలువులో కార్చిన రక్తంలో మీ జీవితాలు కడిగి శుద్ధి చేసుకోండి, ప్రక్షాళన చేసుకోండి, జీవితాలు సరి చేసుకోండి. ఆయన ఆలస్యాన్ని ఒక అవకాశంగా భావించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ సార్వత్రిక సంఘంలో చేర్చబడాలి అని వాక్యం హెచ్చరిస్తుంది. అలాగే మనం ఆలోచించుకొని మనమందరము ప్రభు సిలువు దగ్గరికి వచ్చి ఆయన సిలువులో కార్చిన రక్తంలో మన జీవితాలు కడిగి శుద్ధి చేసుకొని మనం అందరం కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని, రహస్య రాకడలో ఎత్తబడే సంఘములో ఎత్తబడటానికి మనం సిద్ధంగా ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రేక్షకులారా, దయచేసి తలలు వంచండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మీ మనసులో ఉన్నటువంటి సందేహాలు తీర్చుకోండి. ప్రభు రాకడ విషయంలో కొంచెం మీరు సీరియస్గా ఉండండి.